గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నగరంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ఏపీకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని కేంద్ర రాష్ట్ర మంత్రులు అన్నారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది ఒక పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నాను. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది. అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఉగ్రవాదులపైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు 27 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేమే కాదు, శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు. పిరికి పంద చర్య, అమాయకులపైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడ కూడా చోటు లేదు. అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు.